హాయ్ అండి అందరికీ. ఈరోజైతే 5:30కి లేచిన, మొత్తం క్లీనింగ్ చేసుకొని పూజ అయితే చేసిన. తర్వాత చాయ్ కూడా పెట్టుకున్నా. రాత్రినే బిన్నీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నా, బిన్నీస్ కర్రీ. ఆ తర్వాత పిల్లలకి పప్పు కూడా కావాలి అని ఇక్కడ సైడ్ కుక్కర్లో అయితే పప్పు వేసిన. రెండు అయితే ఒక సైడ్ పెట్టేసిన. పప్పు అయితే ఉడికింది, పప్పు అయితే తాలిపేసిన. అక్కడ కర్రీ కూడా రెడీ అయింది. రెండు అయితే అయినాయి. తర్వాత అటుకులు అయితే చేసిన. పిల్లలకి టిఫిన్ అటుకులు చేద్దామని అటుకులు చేసిన. నిన్నేమో మ్యాగీ చేసిన ఉండే, ఈరోజు అటుకులు చేసిన. లడ్డూకి అయితే టిఫిన్ వేసి ఇచ్చిన. ఐషు అయితే జుట్టు వేసుకొని పోయింది కిందికి. అమ్మ వేసుకొని వచ్చే వరకల్లా నా చపాతీ కూడా అయిపోయినాయి. ఆమె వచ్చినాక ఇక ఆమెకు కూడా టిఫిన్ అయితే ఇస్తా. ఫైనల్గా నా చపాతీ మొత్తం అయిపోయినాయి చేసేదైతే. లడ్డు ఈరోజు అయితే చపాతీ కట్టుకొని పెడతా అన్నాడు. ఆయనకైతే చపాతీ చేసి ఇచ్చిన. ఐషు ఏమో అన్నమే తీసుకుపోయింది. తర్వాత మా ఆయనకైతే చాయ్ వేసి ఇచ్చిన. ఆయన బ్రెడ్ ఉన్నాయి తినమంటే వద్దని బిస్కెట్ వేసుకుండు. రజనీకాంత్ స్టైల్ కొట్టనికి పోయిండు. ఆయన భుజం మీద టావెల్ వేసుకొని అసలు రాలేదు ఆయనకు. తర్వాత లడ్డు అయితే రెడీ అయిండు. పిల్లలకైతే టైం అవుతుంది, పిల్లలు అయితే వెళ్తున్నారు. మా ఆయన పిల్లలు పంపించి వచ్చే వరకల్లా ఇక్కడ నేను బాక్స్ అయితే రెడీ చేస్తున్నా ఆయనది. ఇక ఆయన కూడా టైం అయిందని ఆయన కూడా రెడీ అయ్యారు. టిఫిన్ తిన్నారు, బాక్స్ మొత్తం రెడీ చేసుకున్నారు. ఇక ఆయన కూడా బాక్స్ అయితే ఇచ్చేసిన. మొత్తం ఫైనల్గా ఇంట్లోకి వచ్చి కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నా. కిచెన్ క్లీనింగ్, హాల్ క్లీనింగ్, మొత్తం బెడ్రూమ్ ఊడ్చిది, మాఫింగ్ కొట్టేది, మొత్తం పని అయితే అయిపోయింది. వాటర్ కూడా వచ్చాయి, వాటర్ కూడా పట్టుకున్నా. బట్టలు కూడా ఉతికేసి పెట్టినా అనమాట. ఇంకా వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి. డ్రమ్ము మొత్తం నిండింది. తర్వాత ఈ బట్టలు పోయి ఆరేస్తే నా పని అయితే అయిపోతుంది ఫైనల్గా. బట్టలు కూడా బిల్డింగ్ పైన మొత్తం ఆరేసిన అనమాట. ఈరోజు కూడా చాలానే ఉన్నాయి బట్టలు. రోజు బట్టలు అయితే 2 బకెట్లు అట్లా ఉంటాయి. మూడు తారు అయితే మాకే కావాలి. మీరు ఒక సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసుకోండి.